శ్రీ సత్యసాయి జిల్లా సంజీవపురంలో ప్రస్తుతం బస చేశారు. కాసేపట్లోనే ఇక్కడ నుంచి యాత్ర మొదలవుతుంది. అక్కడ నుంచి బత్తలపల్లి, రామాపురం మీదుగా ముదిగుబ్బ, ఎన్ఎస్పి కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం వరకు యాత్ర ఉంటుంది. ప్రస్తుతం బత్తలపల్లిలో ఉన్నారు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. రాజ్ కుమార్ చెప్పండి, ప్రస్తుతం సంజీవపురంలో మొదలు కాగానే నెక్స్ట్ వచ్చే హాల్ట్ బత్తలపల్లి, ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఉత్సాహం ఏ విధంగా ఉంది జనంలో? అక్కడ సీఎంకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? బిందు, మనం చూస్తున్నాం యాత్ర మొదలైపోయిన దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి బత్తలపల్లికి సంబంధించినటువంటి ధర్మవరం కాన్స్టిట్యున్సీ వస్తుంది. అంతా కూడా ఈ విధంగానే జనాలు మనకు కనబడుతుంటారు. ఎక్కడ చూసినా, ఏ రోడ్ షోలో చూసినా, ఏ పాయింట్లో చూసినా కూడా జనాలు ఈ విధంగానే పూర్తిగా కనబడుతుంటారు. మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కంప్లీట్గా జనాలతో కూడా బత్తలపల్లి అంతా కూడా నిండిపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి ఒక గజమాలతో ఇక్కడికి ఆయనను ఇన్వైట్ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, అన్ని బిల్డింగ్ల పైన, అంటే ఇటు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి బిల్డింగ్ల పైన పూర్తి స్థాయిలో జనాలు వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ పథకాలు అనేవి ప్రజల్లోకి చేరాయి. ప్రజల్లో ఒక నాయకుడు, ప్రజానాయకుడు ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా కూడా నెక్స్ట్ పాయింట్, ఇక్కడ మొత్తం పూర్తిగా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రేమతో భారీ ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఎట్లా చూడాలి? మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నాడుగా, ఎట్లా అనిపిస్తుంది? మరి కాసేపట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. ఇప్పుడు చేసిన చంద్రబాబు నాయుడు వాలంటీర్లు తీసేయడం చాలా పెద్ద తప్పు. జగన్మోహన్ రెడ్డికి చాలా ప్లస్ పాయింట్ వస్తుంది. అంటే వాలంటీర్లు అంటే కుట్ర బండి తీసేశారంటారా? పేదవాడికి ఏమి రావద్దని చేస్తున్నారంటారా? చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఒక కుట్ర బండి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి తీసేశారు. ఇది జగన్మోహన్ రెడ్డికి అవ్వాతాతలకు ఒక ఇదిగా తీసేశారు. ఏం బుద్ధి చెప్పబోతున్నారు అట్లాంటి పార్టీలకి? అట్లాంటి పార్టీలకు ఓటుతో జగన్కి ముస్లిం అవ్వాతాతలు ఖచ్చితంగా ఓటేసి బుద్ధి చెప్పబోతున్నారు. అవ్వాతాతలకు రావాల్సిన డబ్బులను కూడా వాళ్ళు రాకుండా చేస్తున్నారంటే రేపు గవర్నమెంట్ వస్తే నిజంగా సంక్షేమ పథకాలు ఇస్తారా వాళ్ళు? నిజంగా అంటే చంద్రబాబు నాయుడు పెనుగొండలో చెప్పినట్లు 3 నెలలకు ఒక్కసారి పింఛన్ ఇచ్చేది ఖచ్చితంగా నిరూపిస్తాడని చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే. చంద్రబాబు నాయుడు ఏమో చెప్తున్నాడు సంక్షేమ పథకాలు అందిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ కనీసం డబ్బులు రావాల్సిన కూడా రాకుండా చేస్తున్నాడు కదా. అసలు నిజంగా ఆయన గవర్నమెంట్ వస్తే ఇట్లాంటివి అందిస్తాడా? పేదవాళ్ళకి అసలు సంక్షేమ పథకాలు అందుతాయా? అందివాడు సార్. పేదవాళ్ళకి అయితే అన్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇంత ముందు చేసినాడు, 3 నెలలకు ఒకసారి పింఛన్ ఇచ్చేవాడు. ఇంతకుముందు అదే మాదిరిగా మళ్ళీ ఉన్న పింఛన్లు కూడా తీసేస్తాడు. పథకాలు ఏమిటి ఇవ్వడు. పేదవాళ్ళు జగన్ ఉంటేనే పేదవాళ్ళు అంటేనే జగన్ సంక్షేమ పథకాలు చేస్తాడన్నాడు. అయినా మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఇంటికి సంక్షేమ పథకం అందింది సార్. ఇది జగన్ ఉండే వరకు, ఇంతవరకు జగన్ ఎన్ని రోజులు ఉన్నా అన్ని పథకాలు వస్తాయి. మీ దగ్గర ఆంజనేయులు అనేటువంటి ఒక ట్రక్ డ్రైవర్కి సీట్ ఇస్తే ట్రక్ డ్రైవరా అని హేళన చేస్తున్నాడు కదా. పేదవాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదా సార్? ట్రక్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అని ఏలన చేస్తున్నారు. వాళ్ళ లేకపోతే ఆయన బండి నడుతుందే. ఈసారి టిప్పర్ కింద పడి అదే సైకిల్ తుక్కు అవుతుంది. మీ రాయలసీమ బిడ్డ వస్తున్నాడు కదా, వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు. ఎట్లాంటి బుద్ధి చెప్పబోతున్నారు? రాయలసీమలో అన్న బస్సు యాత్ర మొదలు పెట్టగానే చూశారు కదా జనము. ఎక్కడ అడుగు పెడితే అక్కడల్లా తెలుగుదేశం పార్టీ భూస్థాపం అవుతుంది. దాంట్లో ఏ డౌటే లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కూడా అన్న ఎంతవరకు బస్సు యాత్ర పోతే అంతవరకు కూడా ఇలానే ఉంటుంది. జనాభా ఇదే ఫాలోయింగ్ ఉంటుంది. ఎండ కనబడుతోంది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇంత మంది వస్తున్నారు కదా, అసలు మీకు ఎండ అట్లాంటిది ఏం లేదా? మాకు ఎండ లేదు. రాయలసీమలో 40 డిగ్రీలు ఎండ ఉన్నా మాకు ఏం అనిపించడమే లేదు. మా జగనాన్ని చూస్తే వర్షం కురిచినట్లే మాకు. చెప్పండి, అంటే ఎట్లా ఉన్నాయి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ప్రతిపక్ష పార్టీలు సంక్షేమ పథకాల కోత వేసే విధంగా వాలంటీర్లు వద్దని చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని నమ్ముతారా ఇక్కడి ప్రజలు? ఎవరు నమ్మరు సార్. వాళ్ళు ప్రభుత్వం అన్నప్పుడు జన్మభూమి కమిటీలు తప్పక ఎవరికే కానీ లేదు సార్. వాళ్ళు జన్మభూమి కమిటీలు తప్పక ఎవరికే లేదు సార్. మన గవర్నమెంట్లో వాలంటీర్ ఇంటికి పోయి ప్రొద్దున 5:30 పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు చాలా మంది చాలా బాధపడుతున్నారు. ముసలోళ్ళు, వయసు మించిన వాళ్ళంతాను. ఈ పార్టీకే అందరి ఇళ్లలోకి పెన్షన్లు వచ్చేవి, ముసలి అవ్వతాతలకు వచ్చేవి కదా, అవి రాలేదు కదా. ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? సార్ ఈసారి చంద్రబాబు నాయుడుకు చాలా ఘోరంగా ఈ అవ్వాతాతలు బుద్ధి చెప్తాం సార్. మేము బుద్ధి చెప్తారు, పింఛన్ మాత్రం బుద్ధి చెప్తారు.
కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంత ఇష్టం మీకు? సార్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిరుపేదలకి దేవుడు లాంటి వాడు సార్. తిరుపతిలో వెంకటేశ్వర శాస్త్రాటు ప్రజలకి ఎంత ఆరోగ్య దేవుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి భక్తులు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి భక్తులు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గత నెల కింద వరకు సిద్ధం సభలు ఎలా అయితే జరిగినాయి, ఇప్పుడు నియోజకవర్గాల వారిగా సిద్ధం సభలు జరుగుతున్నాయి. ఈ రోజు ముఖ్యంగా మేమంతా సిద్ధం అంటూ మీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, మీరంతా సిద్ధమా? మేమంతా సిద్ధమే. ముఖ్యంగా ఈరోజు అవ్వాతాతలు పండగ చేసుకోవాల్సిన రోజు సార్. ఈ రోజు పాపం వాళ్ళకి పొద్దున్నే ఉదయాన్నే ఇప్పటి వరకే వాళ్ళకి పెన్షన్ అవన్నీ వచ్చేవి కదా, వాలంటీర్ వ్యవస్థనే వద్దని చెప్పేసి కంప్లైంట్ చేశారు. అలాంటి వాళ్ళు సంక్షేమ పథకాలు అందిస్తారని నమ్మకం ఉందా అసలు మీకు? సంక్షేమ పథకాలు కాదు కదా, ఒకడు పుట్టిన కొడుకు అయితే వాడు ఆ మాట అన్నాడు, ఒకడు పుట్టిన కొడుకు కాదు వాడు. అట్లా ఏ వాళ్ళ ముసలికి ఎన్ని కాడికి పోయి పింఛన్ చేసినాడు. వాళ్ళని నమ్ముతారా? సంక్షేమ పథకాలు ఇస్తారా? చెప్పండి సార్. సో ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ మేము సంక్షేమ పథకాలు అందిస్తామని ఒకవైపు చెప్తున్నాయి, ఇంకోవైపు వాలంటీర్లను తీసేయాలని చెప్తున్నాడు. సో ఈ పాటికి చాలా మంది అవ్వతాతలు డబ్బులు వస్తాయని ఎదురు చూశారు. వీళ్ళ వల్ల మొత్తం వాళ్ళకి డబ్బులు రాకుండా అయిపోయి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఒకవైపు కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళని నమ్ముతారా ధర్మవరం ప్రజలు? ధర్మవరం పట్టణం కాదు, ఏపీ అంతా కూడా ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే దొంగ 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 అన్నట్టు అంతా దొంగలంతా ఓటైనారు. ఒక చిన్న ఉదాహరణ, మా గొట్లూరులో 2014లో 830 ఓట్లు మెజార్టీ వచ్చింది టీడీపీకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నడవడం జరిగింది. మా ఊర్లో 500 కిలోమీటర్లు మా గొట్లూరు గ్రామానికి అయ్యింది. ఒక్కటేసారిగా 800 ఓట్లు మెజార్టీ తెచ్చారు. అలాంటిది ఇప్పుడు కులం చూడలే, మతం చూడలే, ఏది వర్గం కూడా చూడలే. ఎవరు ఆ పార్టీ వాడు నాయకుతో 6 మంది, కేవలం 6 మంది జన్మభూమి కమిటీలు మాత్రమే జన్మభూమి. కానీ ఇక్కడ ఎవరు కూడా 22 మంది వాలంటీర్స్ తో ప్రతిరోజు ప్రతి కులం మతం చూడగలుగుతుంది. వై నాట్ 175 ఫిక్స్? 175కి మీరంతా సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి మరి కాసేపులో రాబోతున్నారు. చూస్తున్నాం, ఇంత ఊపు కనబడుతోంది. సో ఏం చెప్పబోతున్నారు? ప్రతిపక్షాలన్నీ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు కదా. ప్రతిపక్షాలు వచ్చిన బొత్తు కూడా కాదు, చేనేత కార్మికులతో అండగా ఉన్నాడు కేతిరెడ్డి. ఆ పైన జగన్మోహన్ రెడ్డి మాకు అండగా ఉన్నాడు. అందరూ ఏమో పందులు గుంపుగా వచ్చినా బొత్తు కూడా కాదు. పేద ప్రజల కోసం సహాయం చేసే వాళ్ళు ఎవరు? పెత్తందారులకు సహాయం చేసేది ఎవరు? ఎలా బుద్ధి చెప్పబోతున్నారు? చూస్తున్నాం. సో చాలా మంది ఎక్కడ చూసినా జనాలతో ఉన్నారు, ఎక్కడ చూసినా. సో మైనార్టీలకు సంబంధించి ఎట్లా ఉంది, ఎలా సహాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? మైనార్టీకి సంబంధించి గత ప్రభుత్వాలు ఎవరే కానీ మైనార్టీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందే లేదు. ఈ పొద్దు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు దాదాపు అంటే 7 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు. దీనికి మేము గర్వంగా, రాష్ట్ర ప్రజలు ముస్లిమ్స్ అంతా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయము. అందుకే మేమంతా ముస్లిం రాష్ట్ర వ్యాప్తంగా జై జగన్ జై సిద్ధమే మేము. సో పేదవారికి, మైనార్టీలకు ఇట్లా అందరికీ కలుపుగోలుగా ఉండేటట్టుగా, అందరూ ప్రభుత్వంలో ఉండేటట్టుగా టికెట్లు అనౌన్స్ చేస్తున్నారు. సో టిప్పర్ డ్రైవర్కి ఇస్తారా, పేదోళ్ళకి ఇస్తారా? జగన్ ఏదో చేస్తున్నాడని చెప్తున్నాడు. పేదోళ్ళు టికెట్లు, మైనార్టీలు టికెట్లు ఇవ్వడానికి అర్హులు కాదా? జగన్ ఉంటే పేదల ప్రభుత్వమే జగన్. జగన్ ఒక పాలకుడు కాదు, ఒక సేవకుడు. అతను సేవకుడు కాబట్టే ప్రతి ఒక్క కార్యకర్తకి టిప్పర్ దోలే డ్రైవర్ అని ఆ చంద్రబాబు నాయుడు హేళన చేశాడు. కానీ ఈరోజు ఒక టిప్పర్ డ్రైవర్ కానీ, ఒక మామూలు ఉపాధి కూలీ చేసే పనివానికి కానీ జగనన్న అసెంబ్లీ పోయే అవకాశం కలిగించాడు. ఇది చాలా గర్వకారము, చెప్పుకోదగిన విషయమే. సో చూస్తున్నాం, అంటే ఎక్కడ చూసినా సో ఒక సందేహం, ప్రజల మధ్య సందేహం కనబడుతుంది. సో ఎట్లా చూస్తారు? ఫైనల్గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మరి కాసేపు రాబోతున్నారు కదా. ఫైనల్గా చూడాలంటే
2024లో వార్ వన్ సైడ్గానే ఉంటుంది. ఎందుకు అంటే 2014 2000 సంవత్సరము ఇవన్నీ చూసినాం చంద్రబాబు నాయుడిని. ఆయన చేసిన ఇంతవరకు జీవితంలో 40 ఏళ్ళ పొలిటీషియన్ చెప్పుకోవడానికే సరిపోతుంది కానీ ఒక్క హామీని కూడా నిలబెట్టిండే రోజు లేదు యావద్దు. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ప్రతి ఒక్క విషయం నెరవేరుస్తూ ప్రజల్లోకి వాడు వీడు అనుకోకుండా ప్రతి పార్టీ వానికి ప్రతి కార్యకర్తకు పని చేసినాడు. అందుకోసం జగన్ రెడ్డి ప్రతి ఒక్కరూ అండగా ఉంటారు. ఎందుకంటే ఇదే 2014లో ఉపాధి హామీ పథకం కింద చీనీ చెట్లు పెట్టుకుంటే నా ఫైలేజ్ అట్లా ఒక కార్యకర్తని ఫైలేజింగ్ చేసినారు. అదే ఈరోజు జన్మభూమి కమిటీలో అదే ఈరోజు వైసీపీ టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చినాము. ప్రతి ఒక్కరికి సీనా చెట్లు పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరికి మేము ఏ గ్రామంలోనే కానీ ఇక్కడే కాదు స్టేట్ వైడ్ రైతులకు అండగా ఉన్నాడంటారా? 100% అండగా ఉన్నాడు. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినాడా? ఇవ్వలేదా? మన ఇచ్చినాడా? ప్రతి ఒక్క రైతుకు ఉన్నాడు. ఎందుకు లేడు? ఏం తక్కువ చేసినాడు? ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. వాళ్ళ మాదిరి చేసిండేది మోసాలు చేయదు. 100% వేరు. ఎట్లా వేస్తారు? ఎన్నిసార్లు చూసినాం? ఒకసారి ఇప్పుడు ఒక్కసారి పిల్లవాడు తప్పు చేసినాడంటే ఒకసారి క్షమిస్తాము, రెండోసారి చేసినాడంటే క్షమిస్తాం. ప్రతిసారి తప్పు చేసినాడు తప్పుడు నా కొడుకు అనుకుంటాం. మనవాడైనా తప్పుడు నా కొడుకు అనుకుంటాం. అందరితో బాబు నంబర్ ఈ రోజు పెత్తందారులు ఒకవైపు పేదల ఒకవైపు ఎందుకు అంటున్నాడా అంటే ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ బాబు మాటలు ఈయన వాలంటీర్కి పింఛన్ అవ్వాతాదులకి ఇవ్వకుండా ఇప్పుడు కుట్ర పొందుతున్నాడు. అది సాక్షాత్ ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ ఖచ్చితంగా తెలియజేస్తాం. వాలంటీర్లనే ఓర్చుకోలేని వాడు, పేద ప్రజలకు సంబంధించి పెన్షన్ పథకాలు ఇవ్వలేని వాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. వాని బడ్జెట్ పరిపాలన వానికి ఒక ఓటు వేయడం వానికి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. టిప్పర్ డ్రైవర్కి ఇస్తాను ఏమేం చేసిన కులం మతం ఎస్సీ కానీ చూస్తాను కూడా ఖచ్చితంగా పేద చూపిస్తాం. ఎలక్షన్ చూస్తున్నాం చాలా మంది చెప్తున్నారు. సో టిప్పర్ డ్రైవర్కి ఇస్తే ఓర్చుకోలేడు, ఇటు సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకుంటే వాలంటీర్ల మీద రద్దు చేస్తాడు. సో అలాంటి వారికి మేము నమ్మమని చెప్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ ప్రత్యక్షంగా ప్రసారం చేసేటువంటి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారు. మొత్తం అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ.